హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, నేను సింహం లాంటి వాడిని అంటూ నాతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతావు. ఇటువంటి డైలాగులన్నీ మనలో చాలామంది చెబుతూ ఉంటారు. కానీ సింహంలా బ్రతకడం అనుకున్నంత ఈజీ ఏం కాదు. మాటల్లో సింహంతో పోల్చుకున్నంత మాత్రాన చేతల్లో సింహాలుగా మారడం అసాధ్యం. ఎందుకు అంటే అడవిలో వేగంగా పరిగెత్తే జంతువు చిరుత, అన్నింటికంటే బలమైన జంతువు ఏనుగు, అందమైన జీవి నెమలి. ఈ లక్షణాల్లో ఏ ఒక్కదానిలోనూ సింహం మొదటి స్థానంలో లేకపోయినా అడవిలో అదేరా రాజు. ఎందుకో తెలుసా? సింహానికి భయం అంటే ఏమిటో తెలియదు. తనకంటే ఎన్నో రెట్ల ఆకారంలో పెద్దదైన ఏనుగుని సైతం వెంటాడి వేటాడుతుంది సింహం. ఒక్కసారి వేటాడాలని నిర్ణయించుకుంటే ఓటమిని ఏమాత్రం కూడా అంగీకరించని తత్వం. తన ఆకలి తీరితే తన పక్క నుంచి వెళ్ళే కుందేలు పిల్లని కూడా వేటాడని రాజసం తనది. సింహానికి మాత్రమే అది సొంతమవుతుంది. తనేంటో మాటలతో కాకుండా చేతలతో చూపించే లక్షణం ఇవే సింహానికి అడవిని శాసించే మృగరాజు హోదాను ఇచ్చాయి. మిగిలిన జంతువుల దృష్టిలో అంతులేని వెలుగును కల్పించాయి. గుర్తుపెట్టుకోండి, నువ్వు కూడా అలాగే జీవించడానికి ప్రయత్నించు. ప్రాణం పోయినా కూడా రాజసం తగ్గకుండా, నీ తత్వం మారకుండా జీవించు. ఎదురుగా ఎంత పెద్ద సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీ మనసులో ఎప్పుడూ కూడా భయాన్ని రానివ్వద్దు. అదే నీ చుట్టూ ఉన్నవారిలో నిన్ను గొప్పవాడిగా నిలబెడుతుంది. నీ విలువను ఆకాశమంత ఎత్తుకు చేరుస్తుంది. గుర్తుంచుకో, జీవితంలో నువ్వు వెళ్ళే మార్గం నచ్చలేదంటే వెంటనే దాన్ని వదిలేసి నీకు నచ్చిన మార్గంలో ప్రయాణాన్ని మొదలుపెట్టు. అర్థమైంది కదండి? అంతేగాని నలుగురు నవ్వుతారేమో, ఇంట్లో వద్దంటారేమో, మరొకటి ఇలాగే ఉంటుందేమో అని ఎప్పుడూ కూడా ఆగిపోకు. ముందు కొందరు నవ్వినా నువ్వేమిటో, నువ్వేం చెయ్యగలవో తెలిసిన రోజు అందరూ కూడా నీ దగ్గరికి వస్తారు. అయినా నువ్వు చేసేది నిన్ను చూసి నవ్వేవాళ్ల కోసం కాదు. అలా నవ్వేవాళ్ళు నీ వాళ్ళు కాదు అన్నట్లే కదా. గుర్తుంచుకో. అయినా ఒక్కటి చెప్తాను, గుర్తుపెట్టుకో. చెప్పేవాడు చేరదీస్తాడా, అనేవాడు ఆదుకుంటాడా? నచ్చని దారిలో నువ్వెళ్తూ ఎక్కువ కాలాన్ని వృధా చెయ్యకు. నచ్చింది చేసి అంతే గెలుస్తావు. లేదంటే ఓ పాఠం నేర్చుకుని 10 మందికి చెప్పేవాడిగా అయిపోతావు. గుర్తుంచుకో, మనం రోజు ఇంట్లో అమ్మను చూస్తూ ఉంటాము, తోబొట్టువును కూడా చూస్తుంటాము, తోటి అమ్మాయిల్ని కూడా చూస్తుంటాము. అందరూ స్త్రీలే అయినా వారిలో ఒక్కొక్కరిపైన అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. కానీ జ్ఞానులు మాత్రం స్త్రీని వేరుగా చూస్తారు. ఈ సృష్టిలో పురుషుడు పరమశివుడైతే స్త్రీ ప్రకృతి. అయితే ఈ భూమి మీద స్త్రీ అందరికీ ఒకేలా కనిపించదు. నిజమే కదండి? ఆమెని చూసే దృష్టిని బట్టి ప్రతి ఒక్కరికి వేరువేరుగా కనిపిస్తుంది. తల్లికి తను మరో రూపంగా కనిపిస్తుంది. తండ్రికి తన ప్రేమకు ప్రతిరూపంలా కనిపిస్తుంది. భర్తకు తన కోరికను తీర్చే మోహినిలా కనిపిస్తుంది. పిల్లలకు ఆకలి తీర్చే దేవతలా కనిపిస్తుంది. తోటి స్త్రీకి తనను మించిన అందగత్తెలా కనిపిస్తుంది. అయితే ఈ దివ్య జ్ఞానంతో నిండిన వ్యక్తులతో మాత్రం స్త్రీ అనేది చర్మపు దుప్పటి కప్పుకున్న ఎముకల గూడిలా కనిపిస్తుంది. నిజమే కదండి? అందుకే స్త్రీ శరీరాన్ని కాకుండా వారిలోనే ప్రకృతి రూపాన్ని మాత్రమే జ్ఞానులు ఆరాధిస్తారు. గుర్తుంచుకో, జీవితంలో చాలాసార్లు చాలామంది నిన్ను కిందికి లాగాలని చూస్తుంటారు. నిద్రాహారాలు మానేసి పగబట్టి మరి నిన్ను ఓడించడానికి కంకణం కట్టుకున్న వారిని కూడా నువ్వు చూసి ఆగిపోకు. కానీ నువ్వు ఏమాత్రం కూడా జంకకుండా సాలీడు పురుగును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగిపోతూ ఉండు. గుర్తుంచుకో, ఎంతమంది ఎన్నిసార్లు కిందకి లాగినా అది ఓటమిని అంగీకరించకుండా మళ్ళీ మళ్ళీ గూడును కట్టుకుంటుంది. సరిగ్గా అలాగే నువ్వు కూడా ఉంటేనే గెలవగలవు.
కాదు కుదరదు అంటావా? అదిగో ఆ బొద్దింకలాగా నిన్ను తొక్కాలని ఎదురు చూస్తున్న వాళ్ళ కాళ్ళ కింద పడి నలిగిపోతావు. గుర్తుంచుకో. అర్థమైంది కదండి? మరి ఆలోచించుకో. అలాగే ఆడదాన్ని అర్థం చేసుకుంటే ప్రేమిస్తుంది. కానీ ఆడదే అర్థం కానప్పుడు మగవాడికే ప్రేమించడమే రాదు అన్నట్లుగా ప్రవర్తిస్తుంది. ప్రేమంటే అవతలి వాళ్ళకి మనం నచ్చేలా ఉండడం కాదు, ప్రేమించిన వారికి నచ్చినట్టుగా ఉండడం. అలాగే మనకు నచ్చినట్టుగా ఉంటే అది మన ప్రేమ. కానీ అవతలి వారి మీద నచ్చినట్టు ఉంటే అది అవతలి వారి మీద మనకున్న ప్రేమ. అయినా కూడా మగాడికి ఆడదాన్ని అర్థం చేసుకోవడం ఎప్పటికీ రాదు. ఎందుకు అంటే ఆడది ఎప్పుడు మగాడికి అర్థం కానే కాదు కాబట్టి. నిజమే కదండి? అరే మీ బాస్ మంచోడురా, నువ్వు ఏ పని చెయ్యకపోయినా ఒక్క మాట కూడా అనడు. కానీ మా టీం లీడర్ ఉన్నాడు చూడు, నేను ఎంత కష్టపడి పనిచేసినా ఎప్పుడూ తిడుతూ ఉంటాడు. అలాగే అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. అయితే ఎవరో తిట్టడం వల్లో ఎవరో పొగడ్డం వల్లో మన గొప్పతనం బయటపడదు. నీ విలువ ఎప్పుడూ నీతోనే ఉంటుంది. దానిని గుర్తించలేని వాడి దగ్గర నువ్వు ఉన్నంత వరకు నువ్వు ఎందుకు పనికిరాని వాడివే. కానీ ఎప్పుడైతే నీ విలువను గుర్తించే వ్యక్తి నీకు తారసపడతాడో అప్పుడు నిన్ను ఎవరూ కూడా అడ్డుకోలేరు. ఎందుకు అంటే బుద్ధి లేనివాడు రత్నాలను నేలపై పారేసి గడ్డిని నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన ఆ గడ్డి విలువ పెరిగిపోదు కదా, రత్నాల గొప్పతనం తరిగిపోదు. ఎప్పుడైతే జ్ఞానవంతుడి చేతికి అవి చేరుతాయో అప్పుడు వాటికి అసలైన విలువ బయటపడుతుంది. అలాగే నీ గొప్పతనం ఎవరు ఇచ్చే ప్రశంసలపైన, ఎవరో చేసే విమర్శలపైన ఆధారపడి ఉండదు. గుర్తించుకో. నీ విలువ నీ పనిలో ఉంటుంది. ఏ పనితీరులోనూ దాగి ఉంటుందో గుర్తుపెట్టుకో. నీ చుట్టూ ఉన్నవాళ్ళు ఏ పని చెయ్యకపోయినా విమర్శలు రావడం లేదు అంటే వాళ్ళ జీవితం అంధకారం కాబోతోందని అర్థం. గడ్డిపోచలా ఎండకి ఎండి కింద పడిపోతున్నారని అర్థం. గుర్తుపెట్టుకో. కానీ నువ్వు శ్రమించే పనిని బట్టి నువ్వు అలా కాదు. నువ్వు శ్రమిస్తున్న విమర్శలు ఎదుర్కొన్నావంటే నువ్వు రాటు తేలావని అర్థం. నిన్ను వెలకట్టలేని మాణిక్యంలా తీర్చిదిద్దుతుంది తప్ప అసలు నష్టపెట్టదు. ఎప్పుడైతే మాణిక్యం విలువ తెలిసిన వ్యక్తి నిన్ను గుర్తిస్తాడో వెంటనే మట్టిలో ఉన్న నిన్ను తీసి తన తలపైన ధరిస్తాడు. అప్పుడు నిన్ను అడ్డుకునే అవకాశం ఎవరికీ ఉండదు. అలాగే నీ ఎదుగుదలను నియంత్రించే శక్తి కానీ ఇంకేదైనా ఎవరికీ ఉండదని తెలుసుకో. ఎవరు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రతిరోజు ఒకేలా ఉంటే దాన్ని జీవించడం అని అనరు, అలా బ్రతికేస్తున్నామని అంటారు. రోజులు మారుతున్నాయి తప్ప నీ జీవితంలో మార్పు ఉండడం లేదు అంటే నువ్వు కొత్తగా ప్రయత్నించినట్లే. మనకెందుకులే ఇవన్నీ అనుకుంటే మనం బ్రతికేది మన పక్కవాడి జీవితం కోసమే. ఏదైనా ప్రయత్నం చేస్తేనే తప్పో ఒప్పో, మంచో చెడో, గెలుపో ఓటమో వస్తుంది. ఏది ఏమైనా మంచో చెడో నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. ఏం జరగాలో అదే జరుగుతుంది. ఏం జరిగినా సిద్ధంగా ఉండు. అలాగే ఎప్పటికైనా పోరాడేవాడే గెలుస్తాడు. తాను గెలిచి మరికొంతమందికి స్ఫూర్తినిస్తాడు. అది నువ్వే ఎందుకు కాకూడదు? జీవితం ఒక యుద్ధభూమి. ప్రయత్నిస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే ఉంటే మిగిలేది శూన్యమే. అలాగే భర్తను ద్వేషించే ప్రతి భార్య ఈ 4 పనులు ఖచ్చితంగా చేస్తుంది. 1, భర్త ఎప్పుడు ఎమోషనల్గా బ్లాక్మెయిల్ని చేస్తూ ఉంటుంది. ఇక 2వది, భర్తను ఎప్పుడు ఇతరుల పురుషులతో పోలుస్తూ ఉంటుంది. 3వది, భర్త బలహీనతలను అదే పనిగా ఎగతాళి చేస్తూ ఉంటుంది. ఇక 4వది, భర్త ఇష్టాలను అస్సలు పట్టించుకోదు. నిజమే కదండి? సో చూశారు కదండి. దీని గురించి మీరేమనుకుంటున్నారన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేశారు అంటే నేను పెట్టే
చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.